హలో, ఏంటండి ఉండేది? ఎందుకు ఇవన్నీ రోడ్లు ఇట్ట ఏడుతున్నాయి ఏంటి? కాలువలు లేవు, రైతుకి సౌకర్యం లేదు ఏంటి? 50 రూపాయలు చేసానేమన్నా 150 రూపాయలు అమ్ముతున్నారు. ముందు 500 చేసుకెళ్తే అది వరకు 400 ఇంటికి చేరాయి. ఇవాళ 500 చేసుకెళ్తే 200 కూడా ఇంటికి వెళ్తలేదు ఏంటి? పనిలో నుంచి ఎత్తుకెళ్తే షాప్ కాడికి వెళ్తే 300 సీసా బ్యాకునైతే, అక్కడికి వెళ్తే 150, 200. 200 ఉంది కానీ 150 లేదంటున్నారు షాపులు. వ్యవసాయం కూడా రోడ్లు చూడండి, ఏదైనా రోడ్డు వేసాడా? ఈ పథకాలన్నీ ఎవరు పెట్టమన్నారండి? ఈ అమ్మఒడి ఎందుకు, ఈ మగ్గాలకి ఎందుకు, ఆటో ఓడికి ఎందుకు, మంగళోళ్ళకి ఎందుకు? మంగళోడికి అడ్డం చేస్తే ఎంత అండి? ఇవాళ 50 రూపాయలు తీసుకుంటున్నాడు, ఆడికి 10,000 ఎందుకు ఏంటి? మరి కనీసం రైతుని ఏమైనా చూస్తున్నాడా? ఇంతవరకు రైతు భరోసా డబ్బులు వేస్తానన్నాడు పంటకు ముందు, ఇంతవరకు వేయలేదు కదా. నాకేం మంచి పనులు ఏం కాపాడలేదండి. ఇవన్నీ అనవసరమైన పనులు చేయటమే. అమ్మఒడి ఎందుకండి? అమ్మఒడి లేనప్పుడు చదవలేదు వీళ్ళందరూ. డాక్టర్లు అవ్వలేదా, కలెక్టర్లు అవ్వలేదా, డిఎస్పీలు అవ్వలేదా? అమ్మఒడి వేస్తేనే చదివారా? ఎవడో ఓపిక తగ్గట్టు వాళ్ళు చదివించుకుంటారు. ఈ అమ్మఒడి ఎందుకండి? స్కూళ్ళు ఇప్పుడే వెనకటి నుంచి ఉండక స్కూల్ లేకండి. అయ్యి కొత్తగా కట్టింది ఏమైనా ఉందా? ఎందుకండి సచివాలయాలని ఇవని అయ్యని ఆ ఉండట్లో సరిపెట్టి ఈ రోడ్లు బాగు చేసి రైతులు చూస్తే ఎట్లా ఉండేది? ఈ కాలం ఉందండి, ఈ కాలం ఈ సంవత్సరానికి అసలు రాలా, అసలు నీళ్ళే రాలా, పంటకు కూడా రాలా. వర్షాలు కదండి, వచ్చే కాలం నీళ్ళన్న కాసిన వదలాలుగా. ఏఈ గారు చూస్తే మేము రైతులను డబ్బులు వేసుకుని బాగు చేసినా కానీ ఏఈ గారి దగ్గరికి ఎల్టూరు వెళ్తే వదులుతాం అంటాడు, అంతే. రావు నీళ్ళు. ఎందుకండి వాలంటీర్లు లేనప్పుడు పింఛనీళ్ళు తెచ్చుకోలేదా? చెప్పండి మీరు. మరి ఇంకేం చేస్తున్నారండి వాళ్ళు? ఏం పథకాలు చేస్తున్నారండి వాళ్ళు? ఆ పింఛన్ వచ్చినప్పుడు కాపాడుతాం తప్పితే వాళ్ళ సొంత పనులు చేసుకుంటున్నారు. కానీ ఎవడన్నా 100కి 1 చేస్తున్నాడు కరెక్ట్గా డ్యూటీ, 99 మంది చేయట్లా. అది సచివాలయాలు దేనికండి? రైతు భరోసాలో పిండి ఇస్తామంటున్నారు. అక్కడేంటి? పిండిగాని వెళ్తే నీ జిరాస్తులు ఎత్తురా, మేము 4 ఎకరాలు పొలం వేసుకుంటున్నాం, వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో, వాళ్ళ జిరాస్తులు మనకి ఇస్తారా? పిండి ఇవ్వమంటే లేదు, బ్యాగుని కొనుక్కొచ్చుకోవటమే. ఏం పిండి? యూరియా కానీ డిఏపి కానీ 20 కానండి. ఇప్పుడు ఎరువులు కొడుతుందంటారా? రేట్లు పెరిగినాయి అంటారా? రేట్లు పెరిగినాయి, కొరత ఉందండి. రేట్లు పెరిగితే తెచ్చుకుంటున్నాం, అయినా నీ దగ్గర జిరాస్తుంటే ఇస్తాం అంటున్నారు సచివాలయాలు. ప్రతి ఊళ్ళో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? రైతు భరోసా కేంద్రాల్లోనేనండి, జిరాస్తులు లేని వాళ్ళకి ఇవ్వట్లా. మరి ఒడ్డు కొనమంటేనేమో ఈ క్యాప్ అవ్వాలంట. అందరికి ఈ క్యాప్, అందరూ చేపించేవాళ్ళు ఉంటారు, చేపించేవాళ్ళు ఉంటారు. ఈ క్యాప్ అయినాయే కొంటాం, లేకపోతే కొనం అని అంటున్నారు. జగన్ గారు వచ్చినాక బొచ్చు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడండి? 3 తిప్పులుగా పెంచాడు. తెనాలి, ఇక్కడి నుంచి తెనాలి వెళ్తే 30 రూపాయలు లోగడ. చంద్రబాబు ప్రభుత్వంలో కానీ ఇంకోళ్ళ ప్రభుత్వంలో కానీ ఇవాళ 55 రూపాయలు తెనాలి వెళ్తే ఏంటి? కనీసం కరెంటు బిల్లు ఎంత? 200, 250 వచ్చేది, నాకు 1600 వచ్చిందండి ఈ నెలలో. నేను ఒక 2 బల్బులు, ఒక ఫ్యాను నా ఇంట్లో తిరిగేది. నా బిల్లు చూపిస్తాను. అస్సలు లేదండి, నాకు 1200 రూపాయలు వచ్చింది ఈ నెలలో. మరి ఎట్ట కట్టాలో? మునుపు నెలలోనే 620 రూపాయలు వచ్చింది, ఈ నెలలో 1200 వచ్చింది. పిల్లలు లేరు, ఎవళ్ళు లేరు, నేను ఒక్కడే ఉన్నాం మొన్నటి దాకా. వాళ్ళు వచ్చి 20 రోజులు అవట్లా. 1200 రూపాయలు కరెంటు బిల్లు అండి. అడుగుతున్నామండి, అడుగుతుంటే లీడ్ ప్రకారం తెస్తున్నాం కానీ నీకు ఏమైనా ఎక్స్ట్రా తెస్తున్నావా అని అడిగాడు మొన్న ఏఈ గారు. రేపలు ఏఈ గారి దగ్గరికి వెళ్తే చేస్తున్నాడు అని అంటారు. ఈయన అమ్మఒడి వేసిన ఎవరికి ఈ 45 సంవత్సరాల వాళ్ళకి ఈ 18 ఏళ్ళు అవసరం అండి. ఈ 45 సంవత్సరాల వాళ్ళకి, 60 సంవత్సరాల లోపు మళ్ళీ 60 సంవత్సరాల నుంచి దాటిన వాళ్ళకి ఇవ్వండి, ముసలి వాళ్ళకి తప్పులేదు.
ఈ కుర్రోళ్ళకి ఎందుకు? ఉమ్. 18 సంవత్సరాలు ఏది 45 సంవత్సరాల వయసు కల్లా వాళ్ళకి 60 సంవత్సరాల లోపు వాళ్ళకి ఇచ్చేది పని చేసుకునే వాళ్ళకండి 18 ఏళ్ళు కావాలంటే ఇచ్చేది. 60 సంవత్సరాలు దాటినాక ఇవి ఉపయోగపడతాయి వాళ్ళకి. ఎందుకంటే పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు, దేనికి ఒక దానికి ఉపయోగించుకుంటారు, బట్టలకో దేనికో దానికి. పెన్షన్లు పెంచడం కరెక్ట్ అంటారా? ఆ? పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు. వృద్ధాప్య పెన్షన్లు ఎవరికి పెంచాలంటేనండి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెంచాలి, తప్పులేదు. వాళ్ళు పని చేసుకోలేరు కాబట్టి రోజు 100 రూపాయలు ఏ ఒకటి వాడుకుంటారని. ఈ 40 సంవత్సరాల వాళ్ళకి 25 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్లో డప్పులు వాళ్ళని ఈ కలుగేత కార్యక్రమం అని 40 సంవత్సరాల వాళ్ళకి కూడా పెన్షన్లు. అవసరం లేదంటారు ఎంతమందికి? 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇవ్వచ్చండి, తప్పులేదు. ముసలి వాళ్ళకి 60 సంవత్సరాలు దాటారనుకోండి, వాళ్ళు పని చేయలేని వాళ్ళు ఉంటారు, చేసేవాడు ఒక పూట చేసి ఒక పూట చేయలేక వాళ్ళకి ఇస్తాం కరెక్టే. మరీ 50-45 సంవత్సరాల వాళ్ళకి మగ్గానికి 25,000 అవసరం అండి. పద్మశాలిని మగ్గానికి 25,000 అవసరమా? వాళ్ళు చీర నేర్తే 400 రూపాయలు ఉంటాయి. రోజుకి 2 చీరలు వేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి 25,000 సంవత్సరానికి ఉచితంగా. మరి మొత్తానికైతే జగన్ గారి ప్రభుత్వం మీకు నచ్చిందా నచ్చలేదా? నాకు మట్టుకు నచ్చలేదండి. ఇవన్నీ పథకాలు అనవసరం అండి, కరెక్ట్గా చేయాలి. ఒక రోడ్డు వేసాడండి ఈయన ప్రభుత్వంలో. ఈ ఇక్కడి నుంచి ఎక్కడండి బట్టిపోలు కాడి నుంచి రేపల్లి వెళ్ళే వరకు ఈ రోడ్డు ఎంతలా గోతులు ఉన్నాయో మీరే గోతులు కూడా పుట్టో తీయండి కావాలంటే. ఈ రోడ్డు ఇంతవరకు వేయలే. ఈ పథకాలు కదండి, రోడ్లు బస్సు ఛార్జీలు, రోడ్లు శుభ్రంగా చూస్తే బస్సు ఛార్జీలు, కరెంటు బిల్లు, సామాన్లు కట్టే కరెంటు బిల్లు అండి ఇవి. ఒక రకంగా వేసి కరెంటు కాల్చుకున్న దాన్ని బట్టి. సో మరి 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎవరు గెలవబోతున్నారు? తెలుగుదేశం గెలుస్తుందా లేదంటే జగన్ ప్రభుత్వం గెలుస్తుందా? ఏది గెలుస్తుంది? ఇక్కడ మట్టికి 175% తెలుగుదేశం మీదే ఉందండి జనానికి. అది జగన్ గారు సరిదిద్దుకోవాల్సిన 2 తప్పులు ఏమైనా ఉంటే మీరు చెప్పండి. ముందు మెయిన్ ఈ అమ్మఒడి ఒకటి, ఈ కులాలు ఆటో వాళ్ళకి 10,000, మంగళాలకు 10,000, ఏంటి మగ్గాలకు 25,000, ఈ అమ్మఒడి ఇవన్నీ కూడా చాలా ఎక్స్ట్రా పెట్టిన డబ్బులేనండి. ఇవన్నీ జనం మీద పడే డబ్బులే. ఈ పోచి ఇప్పుడు మా ఎమ్మెల్యే అండి ఇక్కడ సత్యప్రసాద్ గారు పెట్టారు. వైసీపీయా? తెలుగుదేశమేనండి. తెలుగుదేశమే. అది ఏదైతేనే వచ్చే 2 నెలల్లో ఎవరు గెలవబోతున్నారు? తెలుగుదేశమే గెలుచుద్దండి ఇక్కడ.